ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ వారి వాదోపవాదాలను సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిందితుడు సెల్వరాజన్ స్వామిపై ఆరోపించబడ్డ 3 కేసులు అనగా నారాయణరావు దంపతుల హత్య కేసు, లాకప్లో పాషా హత్య కేసు మరియు కానిస్టేబుల్స్ హత్య కేసులలో వేరువేరుగా తీర్పు నిర్ణయించబడింది. నారాయణరావు దంపతుల హత్య కేసులో వారి మీద దాడి జరిపింది కాశీ ఉర్ఫ్ భవానీ ప్రసాద్, జరిపించింది సెల్వరాజన్ స్వామి అని రుజువైంది. ప్రాపర్టీ కోసం సెల్వరాజన్ స్వామి ఉద్దేశపూర్వకంగా కాశీని ఉపయోగించి ఈ దాడి జరిపించాడు. కాని ఈ దాడికి సంబంధించిన హత్యలు ఉద్దేశపూర్వకంగా జరిగాయి అనే దానికి రుజువు లేవు. ఉమాదేవి హత్య ఒక యాక్సిడెంట్. ఆ హత్య చూసి నారాయణరావు హార్ట్అటాక్తో మరణం కూడా ఒక యాక్సిడెంట్. ఆ దంపతుల మీద జరిగిన దాడికి సెల్వస్వామి బాధ్యుడే కాని వారి మరణాలకు బాధ్యుడు కాదని కోర్టు నిర్ణయించటమైనది. ఐపీసీ సెక్షన్ 384 ఎక్స్టెన్షన్ కింద సెల్వస్వామికి 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కానిస్టేబుల్స్ హత్య కేసులో సెల్వరాజన్ స్వామి ఏసీపీ ఆర్కే నాయుడిని హత్య చేయటానికి బిక్షు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చాడని, ఆర్కే నాయుడు కుటుంబాన్ని అంతం చేయటానికి తన మనుషులు ఉపయోగించాడని, ఆ నేపథ్యంలో కానిస్టేబుల్స్ హత్య కావింపబడ్డారని రుజువైంది. ఇదంతా సెల్వరాజన్ స్వామి ఏసీపీ ఆర్కే నాయుడు మీద పగతో చేయించాడని స్పష్టంగా తెలుస్తున్నది. దీని దృష్ట్యా చూస్తే పాషా కేసులో సెల్వస్వామే పాషాని చంపించమన్నాడని కాశీ చెప్తున్న సాక్ష్యం నిజమని కోర్టు నమ్మటానికి బలమైన కారణం కనిపిస్తున్నది. కాబట్టి పాషా కానిస్టేబుల్స్ల మరణాలు సెల్వస్వామి వల్లే సంభవించాయని, వాళ్లని చంపినది ఎవరైనా చంపించింది మాత్రం సెల్వస్వామి అని కోర్టు తీర్మానిస్తున్నది. ఈ హత్యలు యాదృచ్ఛికంగా జరిగినవి కావు. తన ప్రతీకారం తీర్చుకోవటం కోసం సెల్వస్వామి ఉద్దేశపూర్వకంగా ఎంతో ప్లాన్డుగా జరిపినవి. తనతో తన పగతో ఎలాంటి సంబంధం లేని 3 అమాయకులను సెల్వస్వామి హత్య చేయించాడు. ఈ హత్యలకు గాను ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కోర్టు సెల్వస్వామికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నది. నారాయణరావు ఉమాదేవిల హత్య కేసులో కోర్టు కాశీకి 7 ఏళ్లు, పాషా హత్య కేసులో 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నది. కానిస్టేబుల్స్ హత్య కేసులో కోర్టు జగదీష్కి 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నది. అమ్మయ్యా, న్యాయం జరిగింది. 2 ఏళ్ళు అనేసరికి జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకున్నా. పర్వాలేదు, న్యాయం జరిగింది. అవుందయ్యా. దీంతో అయిపోయిందనుకో కార్కే. కాలేదు, అప్పుడే ఏమీ కాలేదు. నీ చావుతోనే అంతా అంతమవుతుంది. నీ చావుతోనే. తీసుకుపోండి. సెల్వా, సెల్వా! మీనాక్షి, 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 ఏనాచి మీనాక్షి, మీనాక్షి, నొప్పి మామి. మీనాక్షి, మీనాక్షి. బాబీ, బాబీ, భయాన్ని చెప్పిన వాళ్ళందరికీ శిక్ష పడింది. సెల్వస్వామికి 14 ఏళ్లు, కాశీకి 14 ఏళ్లు. అల్లా న్యాయం చేశాడు. అవును బాబీ, అల్లా న్యాయం చేశాడు. సార్, మీకిద్దరు మగపిల్లలు పుట్టారట సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. అన్నయ్య శాంతి, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. రాలేదా? అవును శాంతి, రాత్రంతా చాలాసార్లు ఫోన్ చేశాను, ఇప్పుడు కూడా చేశాను. ఫోన్ ఆఫ్ చేసింది. అయ్యో, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడనుకున్నాను. ఏమై ఉంటుంది? నాకేంటో భయంగా ఉంది సార్. యాక్సిడెంట్ అయిందా? ఎవరైనా ఏమైనా చేశారా? నాకేవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఛా, అలాంటిదేం అయి ఉండదు. అయితే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను కనుక్కుంటాను. ఆ. లెటర్ ఏది? మీ టేబుల్ మీద పెట్టాను సార్. చాలా అలజడిగా ఉంది ఆర్కే. ఏవేవో ఆలోచనలు, జీవితం గురించి ఎన్నెన్నో ప్రశ్నలు, మంచి చెడు, తప్పు ఒప్పు, న్యాయం అన్యాయం, నేరము శిక్ష గురించి. దేనికి సమాధానం దొరకడం లేదు, ఏది అర్థం కావడం లేదు. అలజడి పెరుగుతోంది. ప్రతి క్షణం నా మనసులో ఒకే దృశ్యం మెదులుతోంది. సెల్వస్వామికి 14 ఏళ్ల కారాగార శిక్ష అన్న తీర్పు. ఆ తీర్పు వినగానే మీనాక్షి పడ్డ బాధ. మంచితనానికి అమాయకత్వానికి ప్రతీకలా ఉండే మీనాక్షి నిండు నెలలతో కళ్ల నిండా నీళ్లతో నిస్సహాయంగా నిలబడి ఉండడం మరచిపోలేకపోతున్నాను ఆర్కే. తనే తప్పు చేయలేదు, అయినా తనకి శిక్ష తప్పలేదు. భర్త లేకుండా తను, తండ్రి లేకుండా తన బిడ్డ బతకాల్సిందే. సాంగత్య ఫలం అనుభవించక తప్పదని నాకు నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను. కాని మనస్సుకి ఓదార్పు దొరకడం లేదు. మంచితనానికి ఇదేనా ప్రతిఫలం అనిపిస్తోంది. అలా అని సెల్వకు శిక్ష పడకుండా ఉండడానికి వీల్లేదు. తప్పు చేశాడు. ఏవేవో అపోహలు మనసులో పెట్టుకుని పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని మృగంలా అయిపోయాడు. తప్పులు చేస్తూనే పోయాడు. శిక్ష పడింది. నేరానికి శిక్ష అనేది లేకపోతే నేరానికి హద్దులు కూడా ఉండవు. అందుకే మృగానికి పడాల్సిన శిక్ష పడింది. 14 ఏళ్ళు ఒక బోనులో బంధించి ఉంచబోతున్నారు. కాని ఈ శిక్ష వల్ల ఫలితం ఉంటుందా? సెల్వ తన తప్పు తెలుసుకుంటాడా? మారతాడా? తనలో ఉన్న మృగం చచ్చిపోయి మనిషి మేలుకుంటాడా? అందుకే మంచి చెడు, తప్పు ఒప్పు, నేరము శిక్ష ఏదీ అర్థం కావట్లేదంటున్నాను. ఏదైనా సెల్వ జైల్లో ఉండడం. సెల్వ నా ప్రాణ స్నేహితుడు. 14 ఏళ్లు జైల్లో అందరికీ దూరంగా ఒంటరిగా కనీసం ఆకాశాన్నైనా స్వేచ్ఛగా చూసుకోవడానికి వీలు లేకుండా ఎలా ఉంటాడార్కే? ఆ ఆలోచన భరించలేకపోతున్నాను. అలా అని సెల్వ హత్యలు చేశాడని మర్చిపోలేకపోతున్నాను. ఎందుకిలా జరిగింది? క్షణంలో పోయే ప్రాణం, 4 రోజుల జీవితం. ఇందులో ఇంత బాధ, ఆవేశాలు, కోపాలు, కక్షలు, ప్రతీకారాలు ఇవన్నీ ఎందుకు? ఎందుకేనా మనం పుట్టేది, బ్రతికేది? ఇదేనా మన జీవితానికి అర్థం, విలువ? చాలా విరక్తిగా ఉందార్కే. వీటన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది. మీరు తప్ప ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోలేరార్కే. అందుకే మీతోనే ఇదంతా చెప్తున్నాను. దయచేసి నా కోసం వెతక్కండి. నన్నిలా పోనివ్వండి. ఎప్పుడు తిరిగొస్తానో తెలీదు. అసలు తిరిగొస్తానో లేదో కూడా తెలీదు. నేనెక్కడున్నా నా మనసులో మీరంతా ఉంటారు. ఎప్పుడో. బాయ్ ఆర్కే. A few moments later. ఏమైందంటే మాట్లాడరే. ధర్మ నీకేమైనా అయ్యిందా? క్షేమంగానే ఉన్నాడని సార్ చెప్పారు కదా, మరేమైంది? వెళ్ళిపోయాడు శాంతి. తీర్పు వల్ల చాలా బాధపడ్డాడట. అందుకని అందరికీ దూరంగా వెళ్ళిపోయాడట. సత్య, దయ, శాంతి, నేను వెళ్ళిపోతున్నాను. తెలీదు ఎప్పుడొస్తానో తెలీదు. మిమ్మల్ని కలిసే మాట చెప్తే నన్ను వెళ్ళనివ్వరు. A few moments later.
ఏది వాణ్ణి చూపెట్టు. సార్, వచ్చే నెల 10న బాబు ఫస్ట్ బర్త్డే. మీరు మేడం తప్పకుండా రావాలి. మీరు ఇంకే పనులు పెట్టుకోకూడదని ముందే చెప్తున్నాను. నేను శాంతి తర్వాత ఇంటికొచ్చి ఇన్వైట్ చేస్తాం సార్. అలాగే. మహీకి ఏడాది నిండుతుందా? మొన్ననే బారసాల జరిగినట్టు అనిపిస్తోంది. తప్పకుండా వస్తాను ఆర్కే. థ్యాంక్ యూ సార్. గుడ్ డే. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంటికి తాళం కూడా వేయకుండా. ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కడున్నావు? నీ భార్య కొడుకు నా దగ్గరున్నారు. వాళ్ళు క్షేమంగా తిరిగి నీ దగ్గరికి రావాలంటే నువ్వు మేం చెప్పింది చేయాలి. ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ విషయం చెప్పినా, మరే విధంగానైనా నీ వాళ్లను కాపాడుకోవడానికి ప్రయత్నించినా వీళ్ళిద్దరి ప్రాణాలు తీసేస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం వద్దు. ఎవర్రా మాట్లాడుతుంది? అదంతా నీకు అనవసరం. చెప్పింది చేయి. దట్స్ ఆల్. ఏం చేయాలి? ఆర్కే నాయుడిని, అతని కుటుంబాన్ని రేపు మీ ఇంటికి పిలువు. సార్నా? అవును. ఏం చేస్తావో, ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. వాళ్ళంతా రేపు ఇక్కడికి రావాలి. ఎందుకు? వాళ్ళెందుకు ఇక్కడికి రావాలి? నీకు అనవసరమని ఒకసారి చెప్పాను కదా. ప్రశ్నలు అడగకుండా చెప్పింది చేయి. నో! మీరు వాళ్ళకేదో హాని చేయబోతున్నారు. నేను ఒప్పుకోను. మీరు చెప్పింది చేయడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకు. నీ వాళ్ళ శవాలను చూడ్డానికి సిద్ధంగా ఉండు. సార్, శివరాం వచ్చాడు సార్. హే శివరాం. హాయ్ సార్, కంగ్రాట్స్. ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారట. థ్యాంక్ యూ. అంతా సార్ వాళ్ళే. ఏ సార్, ఆయనే మా అందరికీ హీరో. తెలుసు శివరాం. సార్ సస్పెండ్ అయినప్పుడు మీరంతా ఎంత సపోర్ట్ చేశారో, ఎంత బాధపడ్డారో చూశాను కదా. ఏదో మాట్లాడాలన్నావు? అవును సార్, నేను ఒకటి అడుగుతాను, మీరు కాదనుకోండి. ఏంటి శివరాం? ఈరోజు మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలి సార్. శివరాం, ఈరోజు సాయంత్రం మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నీకు చెప్పాలి శివరాం. నా కోసం డిన్నర్ ఇస్తున్నావు. మై ప్లెజర్ సార్. బషీర్ని, ఫాతిమని కూడా తీసుకురండి సార్. అలాగే. త్వరగా వచ్చి త్వరగా వెళ్తాం, లేకపోతే బాబుకి ఇబ్బంది. విల్ బి దేర్ బై 6. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక నేను వెళ్తాను సార్. మీకు ఒక మాట చెప్పమన్నారు. మీరు బాధపడద్దట. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుందట. ఎలా? ఏం చేయబోతుంది సత్య? ఆర్కే, ఆర్ఫనైజ్లో చిన్న ఎమర్జెన్సీ. ఉన్నట్టుండి పిల్లలందరూ సిక్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ అట. ఎవరో ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అందువల్లే అనుకుంటా. ఓ, పిల్లల్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారా? చేస్తున్నాను ఆర్కే. మధుకి ఇక్కడ నా హెల్ప్ అవసరం. నేను వెంటనే శివరామల ఇంటికి రాలేను ఆర్కే. కొంచెం ఆలస్యం అవుతుంది. ఏమైనా హెల్ప్ కావాలా సత్య? నేను రావాలా? అక్కర్లేదు ఆర్కే, వీ కెన్ మేనేజ్. ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? పక్కనే ఆర్కే, జేకే హాస్పిటల్. వాళ్ళ నెంబర్ SMS చేయి, నేను మాట్లాడతాను. ఐ విల్ ఆస్క్ దెమ్ టు టేక్ స్పెషల్ కేర్. థ్యాంక్ యూ ఆర్కే. పిల్లలంతా క్షేమంగానే ఉన్నారుగా? అనుకుంటా. నేను ఆలస్యంగా వస్తాను. శివరామ్కి చెప్పండి ఆర్కే. షూర్. బాయ్ ఆర్కే. బాయ్. ఏమైంది సార్? ఆర్ఫనేజ్లో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అట. అయ్యో, అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? A few moments later. సరే, వస్తున్నాను. సార్,
బాబు రానంటున్నాడట. నేను వెళ్ళి ఇద్దరిని తీసుకొస్తాను. జస్ట్ 5 minutes సార్. మంచినీళ్ళు ఇవ్వనా సార్? నాకు కావాలి. సార్ ఏమైంది సార్? శివరాం ప్రవర్తన ఏంటో విచిత్రంగా ఉంది. బాగా డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. జ్వరం కాదు, ఇంకేదో జరిగింది. అసలు మనల్ని ఇంటికి పిలిచి సుజాత బాబు ఎక్కడికో వెళ్ళామేంటి? కనీసం మంచినీళ్ళన్న ఆఫర్ చేయకుండా మనల్ని ఇక్కడ వదిలేసి శివరాం వెళ్ళడం ఏంటి? నేను చెప్పినా ఏమైందో? ఇద్దరూ పోట్లాడుకుని ఉంటారు. సుజాత అలిగి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ మాట మనకి చెప్పలేక శివరాం ఇబ్బంది పడుంటాడు. ఎలాగైనా తనని తీసుకురావాలని వెళ్ళుంటాడు. శంకర్! ఏమైంది గోమతమ్మా? కాపాడినాను, నా సెల్వను కాపాడినాను మునియమ్మ, కాపాడినాను. చెప్పమ్మా. సెల్వా, ఇప్పుడే ఒక వార్త తెలిసినదిరా. ఎస్ఐ శివరాం ఇంట్లో బాంబు పెళ్ళినదట. ఆ టైంలో ఆడ ఏసీపీ ఆర్కే నాయుడు, వాడి భార్య, బామ్మర్దులు, కొడుకు అంతా అంతా ఉన్నారట. బషీరు, వాడి వదిన కూడా ఆడనే ఉన్నారట. నిజమా? మాడా, ఈ మాట నీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను సెల్వా, ఉంటాను. The next day. నిన్నంతా మీరు చాలా కంగారుగా భయంగా ఉన్నారు. బాంబ్ బ్లాస్ట్ అయిందని మీకు తెలియగానే చాలా సంతోషపడిపోయినారు. అంటే లాస్ జరుగుతుందని మీకు ముందే తెలుసు. The next day.
మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు సార్, వెళ్ళిపోయాడు. A few moments later. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మీ బాబు ఎటో వెళ్ళిపోయాడట, ఇంతవరకు దొరకలేదట, కానిస్టేబుల్ చెప్పాడు. ఏయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు బయటకెళ్ళు. ఏం చెప్తోంది తను? బాబు తప్పిపోయాడా? అదేం లేదు శాంతి, డీజీపీ గారి దగ్గర బాబు తప్పిపోయాడా? ఐఎమ్ సో సారీ. మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి. ఆర్కే నాయుడు గారి విషయంలో నేను భయపడినట్టే జరిగింది. 48 గంటలు అబ్జర్వ్ చేశాం. ఆయన ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన కండిషన్లో ఎలాంటి ఇంప్రూవ్మెంటు లేదు. హీఈస్ ఇన్ కోమా. ఒకేసారి అన్ని షాకింగ్ న్యూస్ వినేసరికి స్పృహ తప్పినట్టుంది. The next day. సత్య చెప్పింది నిజం, వాళ్ళంతా చెప్పింది నిజం. మనం చేసేదేది ఊరికే పోదు, అనుభవించాలా. తప్పు చేస్తే అనుభవించాలా, తప్పదు. Next day. జైలర్ సార్ మీకు ఇది ఇవ్వమన్నారు సార్. ఏంటిది? మీ మిసెస్ ఇచ్చి వెళ్ళారు సార్. మీనాక్షి ఇక్కడికి వచ్చిందా? ఏది? వెళ్ళిపోయారు సార్. అదేంటి నన్ను కలవకుండానే? సూర్య, మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలక నోరు మూసుకున్నాను. నేను నోరు మూసుకున్నందుకు చాలా ఘోరాలు జరిగిపోయినాయి. కొందరి ప్రాణాలు పోయాయి, కొన్ని జీవితాలు నాశనమైపోయాయి. ఇక ఊరుకోవటం నా వల్ల కాదు. అందుకే చెప్తాను, మన బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను సూర్య. ఇప్పుడు నేను చెప్తున్నదంతా నిజం. ధర్మ, కీర్తన మిమ్మల్ని మోసం చేసినారని, మీతో పెళ్లి కుదిరినాక ధర్మ కీర్తన్ను మీ నుంచి దూరం చేసినాడని మీరనుకుంటున్నారు. అది నిజం కాదు. నిజమేమనినా కీర్తన ముందే ధర్మను ఇష్టపడింది. మామి తనను బెదిరించి ధర్మను సంపుతనని భయపెట్టి మీతో పెళ్లికి ఒప్పించింది. ఇదంతా నాకు మామియే చెప్పింది. చేద్దామంటే మామి ధర్మ కళ్ళు పట్టుకొని వద్దని బతిమాలింది. అందుకే ధర్మ ఇంకేమీ చెప్పలేదు. పాపం కీర్తన, ధర్మ ఇద్దరూ చాలా మంచివాళ్ళు. ధర్మకు మీరంటే చాలా అభిమానం, విశ్వాసం. మామి చేసిన పనికి మీరు ధర్మ మీద, ధర్మ కుటుంబం మీద పగ పెంచుకున్నారు. వాళ్ళందర్నీ చంపాలనుకున్నారు. అదెంత అన్యాయం సూర్య. ధర్మ, సత్య, ఆర్కే మిమ్మల్ని చంపబోయినారని మీరు అనుకుంటున్నారు కదా. అది కూడా నిజమై ఉండదు. తనకు అన్నం పెట్టిందని మామి గురించి ధర్మ మీకు నిజం చెప్పలేదు. అంత విశ్వాసం ఉన్న మనిషి మిమ్మల్ని చంపుతాడా? ఇల్లి సూర్య, ఇంకేదో జరిగింది. ఇంకెవరో మిమ్మల్ని చంపబోయినారు. ధర్మ వాళ్ళు మాత్రం కాదు. చేసిందంతా మామియే. ఇదే నిజం. ఈ నిజం మీకు ముందే చెప్పాల్సింది. ఇదంతా జరగకుండా ఆపాల్సింది. అప్పుడు చేయలేదనే నన్ను నేను శానా శపించుకుంటున్నాను. ముందు నుంచి మామయ్య కీర్తనని బెదిరిస్తున్నారు సెల్వా. కీర్తనకు నేనంటే ఇష్టం అని మామయ్యకి తెలుసు. నువ్వు కీర్తనని ఇష్టపడుతున్నావని, నీ సంతోషం కోసం ఇదంతా చేసుంటారా? అవును, మామీ నన్ను బెదిరించారు.
ఎంత మంచి స్నేహం ధర్మానిది. నా కోసం నీ వాళ్ళను దూరం చేసుకున్నావు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డావు. నీ ప్రాణాలే తీసుకోపోయాడు. ఎంత తప్పు చేశాను ధర్మ, ఎంత తప్పు చేశాను. బాంబ్ బ్లాస్ట్ చేయించినప్పుడు ధర్మ కూడా ఉంటే ఈ పాడికి చచ్చిపోయేవాడు కదమ్మా. కండిపా చచ్చిపోయేవాడు. చెప్తున్నాను కదా, వాడు ఏడ ఉన్నాడో కనుక్కుంటాను. నీవేమీ బాధపడక. ఆ మాటలన్నీ అబద్ధాలైతే నువ్వు నన్ను మోసం చేస్తుంటే నిన్నేం చెయ్యాలి? అదృష్టం, ధర్మ చనిపోలేదు. చనిపోయింటే నిజం తెలిసిన వెంటనే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి. నేనేమి చేసినా నీకోసమే సెల్వా, నీ సంతోషం కోసమే. ఆ మాట అనొద్దు. ధర్మ కీర్తన ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలిస్తే ఒక క్షణంలో కీర్తన మీద నుండి మనసు మళ్లించుకుని ఉండేవాణ్ణి. వాళ్ళిద్దరికి సంతోషంగా పెళ్లి చేసేవాణ్ణి. పెళ్లి చేసుకునేవాణ్ణా, తనతో బలవంతంగా కాపురం చేసేవాణ్ణా? ఈ సెల్వంటే ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? అట్లా అంటున్నావు కానీ అదంత తేలిక కాదురా సెల్వా. నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో ఉంటే భరించడము కష్టము. సంతోషం ఇవ్వడానికి ప్రయత్నించినాను. అది తప్పా సెల్వా? తప్పు. నాతో చెప్పకుండా నువ్వు ఇదంతా చేయడం తప్పు. నన్ను అడగాల్సింది. సెల్వా, నీకు ధర్మ ఎక్కువ, కీర్తన ఎక్కువ అని అడగాల్సింది. ధర్మ కన్నా నాకు ఎవరు ఎక్కువ కదని చెప్పేవాణ్ణి. నీ అంతటి నువ్వు ఇలా చేయడం తప్పు. ఎన్నోసార్లు నీకు నిజం చెప్పే అవకాశం వచ్చింది, నువ్వు చెప్పలేదు. కాబట్టము చెప్పినాను. నీకు తెలిస్తే నువ్వు దూరం అయిపోతావని ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పినాను. మన్నించడు సెల్వా. దయ్యని తీసుకొస్తావా? అన్నా అన్నా అంటూ నా చుట్టూ తిరిగినవాడు నా వల్ల చచ్చిపోయినాడు. నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల చచ్చిపోయాడు. వాణ్ణి తీసుకొస్తావా? నేను క్షమిస్తాను. నీ మొహం చూడలేను. పోమా. అంత మాట అనుకు సెల్వా. శంకర్, లక్ష్మి పిల్లని నువ్వు తీసుకొని పో. నేను జైలు నుంచి వచ్చేదాకా వాళ్ళ నీ దగ్గర ఉండని. అమ్మ వాళ్ళని కలవడానికి వీల్లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న బంధం తెగిపోయి సార్కి స్పృహ వచ్చింది. How are you, young man? చాలా సంతోషంగా ఉంది నిన్నెలా చూస్తుంటే. బయటకు వెళ్తుంది. దయా, మీరు కూడా బయటికి రండి, క్విక్. సార్, ఐఎమ్ సారీ ఆర్కే. ముగ్గురు అక్కడికక్కడే పోయారు. దయ్యా,
వచ్చారు. The next day. ముందుగా బ్లాస్ట్ జరిగిన రోజు నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. నేను కోమాలో ఉన్నందుకు బాధపడ్డారు. నేను బాగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వాళ్ళందరికీ మీ ద్వారా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఐఎమ్ ఫైన్. ఇక ఏ ప్రాబ్లం ఉండదు కదా సార్? ఉండదని డాక్టర్స్ చెప్తున్నారు. అంతా ఇదొక మిరాకిల్ అంటున్నారు సార్. మీరెప్పుడు రికవర్ అవుతారో తెలియదన్నారు. ఇంతలోనే మీరు మేల్కొన్నారు. రియల్లీ ఇట్ ఈస్ ఎ మిరాకిల్ సార్. ఎస్, ఇట్ ఈస్. సార్, నేను ఎస్ఐ శివరాం సార్ సరెండర్ అయ్యారు. బాంబ్ బ్లాస్ట్ కారణం ఆయన కాదని డీజీపీ గారు చెప్పారు. మరి ఈ పని చేసింది ఎవరు సార్? మీకు ఎవరి మీద అయినా అనుమానం? ఈ పావి నా కొడుకుని 14 ఏళ్లు జైలుకి పంపినాడు. ఆ కోపంతో, కక్షతో నేను ఈయన కుటుంబాన్ని పైకి పంపాలనుకున్నాను. అందుకే ఈ పని చేయించినాను. కాబట్టి సెల్వే నిన్ను చంపబోయినాడనుకుని నీవు సెల్వనేమీ చెయ్యకు. చెప్తున్నాను కదా, సెల్వ కాదు, నేనే ఇదంతా చేసినాను. కొడుకును కాపాడడానికి మీరు కట్టుకథలు చెప్తే నమ్మడానికి నేను పసివాణ్ణి కాదు. కట్టుకథలు ఏమయ్యా, నేను నిజము చెప్తున్నాను. మీరొక్కరు ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేయడానికి ఒక బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేశారా? ఇంపాసిబుల్. డెఫినెట్గా మీ కొడుకును కాపాడుకోవడానికి మీరు ఈ అబద్ధాలు చెప్తున్నారు. ఇదంతా సెల్వస్వామి చేశాడనడానికి నాకింతకన్నా రుజువులు అక్కర్లేదు. ఇక నేను చెయ్యాల్సింది చేస్తాను. వెళ్ళండి. సెల్వ కాదు, నేను చెప్తే వినమేమి. నేనిదంతా ఒంటరిగా చెయ్యలేదు. నాతో ఇంకా ముగ్గురున్నారు. నేను నమ్మను. నమ్మాలి. హోమ్ మినిస్టర్, ఆర్ఎండ్బి మినిస్టర్ అల్లుడు అరవింద్, మగాలక్ష్మి, నలుగురము కలిసి ప్లాన్ చేసినాము. అందరము కలిసి ఇదంతా చేసినాము. ఈమెను అరెస్ట్ చేయండి. టేక్ హర్ అవే. ఎంత వెతికినా బాబు దొరకట్లేదు. ప్రతి స్టేషన్లో బాబు ఫోటో పెట్టించాను. సిటీ అంతా పోస్టర్స్ పెట్టించాను. టీవీలో, రేడియోలో చెప్పించాను. రివార్డ్ అనౌన్స్ చేయించాను. ఇంకేం చేయను సార్. బాబు సిటీలో లేడార్కే, అది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఉంటే ఈ పాటికి ఖచ్చితంగా దొరికేవాడు. హీ వుడ్ బి ఎనీవేర్. ఏ ముంబైకో వెళ్ళిపోయి ఉంటాడు. ఇక బాబు దొరకటం కష్టం. నా మనవళ్ళు నీకాడనే ఉంటారు. జాగ్రత్తగా చూసుకో. ఎట్లాంటి సమస్య రానియకు. ఉంటాను మామీ. I have to find him. సాధ్యమైనంత ప్రయత్నిస్తూనే ఉన్నవారికి శాంతిని తీసుకొని మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. పరిసరాలు మారితే తనకు కాస్త రిలీఫ్ ఉంటుంది. అవునార్కే, ఆబ్వియస్లీ బాబుకెళ్ళాడు. మీరిక్కడే ఉండటం వల్ల వచ్చే లాభమేం లేదు. నేను నిన్నెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు వెళ్ళిపోండి. మామీ కోర్టులో జరిగిందంతా చెప్పేసింది బావా. తను, హోమ్ మినిస్టర్, అరవింద్, మహాలక్ష్మి అంతా ఏం చేశారో చెప్పేసింది. ఇంతదాకా అన్ని మతలేని పనులు చేసి అందరి బ్రతుకులు నాశనం చేసింది కదా. ఇప్పుడు తన బ్రతుకు తన నాశనం చేసుకుంటుంది. సరే కానివ్వు. మీరేమైనా మామీతో నో,
నేనింక ఆవిడతో మాట్లాడాల్సిందేమీ లేదు. ఏం చేసుకుంటుందో తన ఇష్టం. సరే బావా, ఉంటాను. హలో ఆర్కే. సార్, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి. నాకు శాంతి ముఖ్యం. తన కోసం వెళ్తాను. మీరన్నట్టు నేనిక్కడుంటేనే బాబు దొరుకుతాడనేం లేదు. మీరున్నారు. బాబు కోసం నా అంత జాగ్రత్తగానే వెతికిస్తారు. మోరోవర్, బాబు హైదరాబాద్లో లేడని నేను కన్ఫెస్ అయ్యాను. సో బాబు కోసం ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. కేసు కోసం అయితే అవసరమైనప్పుడల్లా వచ్చి వెళ్తుంటాను. ఐ వుడ్ లైక్ టు గో సార్. గుడ్ డెసిషన్ ఆర్కే. ఎక్కడికి వెళ్తావు? మీ ఇష్టం సార్. ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికి పంపినా ఐఎమ్ ఓకే. సరే. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. The next day. నిన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాను. యూ కెన్ మూవ్ ఇమీడియట్లీ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళటానికి శాంతి ఒప్పుకుందా? ముందు ఒప్పుకోలేదు సార్. బాబు లేకుండా హైదరాబాద్ విడిచినానంది. వెళ్ళాలనుకుంటుంది నా మనశ్శాంతి కోసమని తను నమ్మించాను. నా కోసం రమ్మన్నాను. ఒప్పుకుంది. గుడ్. హాయిగా వెళ్ళండి. స్టార్ట్ ఏ న్యూ లైఫ్. ఎక్కడికెళ్ళినా నువ్వు కాబట్టి నీకు ప్రాబ్లమ్స్ తప్పవు. పొలిటీషియన్స్తో గుండాలతో గొడవలు పడతావు. కనీసం శాంతి ఇక్కడ జ్ఞాపకాల నుంచి దూరంగా వెళ్ళగలుగుతుంది కదా. గో హెడ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. యు ఆర్ వెల్కమ్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. The next day. బాయ్ శాంతి. బాయ్ అన్నయ్య. బాబు ఎక్కడున్నాడో?